హలో నమస్తే, నా పేరు కుమారి వసంతాడ. ఈరోజు మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అవి మరమరాల వడలు. మరమరాలనే సాధారణంగా బొరుగులని కూడా అంటారండి. సో ఇవి చాలా అందరికీ ఇష్టం. ఈ మరమరాలతో మనం వడలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోటే తొందరగా తయారైపోతుంది ఈ డిష్. మీకు మరమరాలు వాష్ చేసి పెట్టుకున్నానండి ఫస్ట్. తర్వాత కొంచెం ఆనియన్స్, కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం అంత జీలకర్ర, కొంచెం అంత కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకుని ఇది బైండ్ చేయడానికి కొంచెం శనగపిండి వేసుకుంటున్నానండి. కొంచెం అంత రైస్ ఫ్లోర్ కూడా క్రిస్పీగా ఉండడానికి. కొంచెం టేస్ట్ కోసం గరం మసాలా కొంచెం చాలండి. దీంట్లో అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి. ఆల్రెడీ ఇది మనం మరమరాలు వాష్ చేసుకున్నాం కాబట్టి బాగానే ఉంది. సాధారణంగా వడలు అంటే మనం ఆయిల్ అన్ని భయపడుతూ ఉంటాం కదండి. మరమరాల వడలు అయితే మీకు ఆయిల్ పీల్చదు, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి ఎంతసేపు అయినా. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఈ పిండిని వడల్లా చేసుకుని వేసుకుందామండి. ఇప్పటి వరకు మనం ఈ బొరుగులతో ఉగ్గానియే తింటూ వచ్చామండి. మిక్సర్ కూడా చేసుకుంటారు కొంతమంది, కానీ వడలు తినలేదు కదా. ఇప్పుడు మీరు తప్పకుండా ట్రై చేయండి. కొంచెం కారం తక్కువగా వేసుకుని చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టపడి తింటారు. మన వడలు రెడీ అయిపోతున్నాయండి. ఇవి కొంచెం బంగారు రంగులో వేగిన తర్వాత తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మన మరమరాల వడలు రెడీ అయిపోయాయండి. దీన్ని ఒక సాస్తో కానీ సల్సాతో కానీ తింటే చాలా బాగుంటాయండి. చాలా తక్కువ సమయంలో మంచి వంట రెడీ అయింది. మనం టేస్ట్ చూద్దాం. చాలా బాగున్నాయండి. చాలా క్రిస్పీగా, స్పైసీగా, యమ్మీగా ఉన్నాయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. మీ కుమారి వసంతాడ.